గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా చలి ఎక్కువగానే ఉంది. రాత్రిపూట వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లని ఈదురుగాలులతో కూడిన గాలులు పెట్టడం వల్ల చలి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మొత్తంగా చూడొచ్చు 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలే రాత్రిపూట నమోదవుతున్నాయి. ఉదయం పూట 13 డిగ్రీల కంటే ఎక్కువగా పెరగడం లేదు. చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి చూడొచ్చు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. దాంతోపాటు పొగమంచు కారణంగా వాహనాలకు రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. మొత్తంగా రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉండడం, ఉదయం పూట చలికి మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంది. పూర్తిగా చూడొచ్చు. మొత్తంగా వాతావరణం అంతా కూడా మంచుతో కూడుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మొత్తంగా వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పూట 10 డిగ్రీల నుండి 13 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి అంతటికి సంబంధించి మరోవైపు ఏదైతే ఉష్ణోగ్రతలు తగ్గడం భారీగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. చలికి అత్యవసరం ఉన్న పరిస్థితుల్లో మనుషులు దానికి అంతటికి సంబంధించి నెఫ్లర్ దీనికి అంతటికి సంబంధించి మఫ్లర్ అదేవిధంగా స్క్రాప్స్ కప్పుకొని వెళ్తున్న పరిస్థితి. వాహనాలు అయితే రోడ్డుపై వెళ్లే వాహనాలన్నీ కూడా లైట్స్ వేసుకొని వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే రహదారుల వెంట రహదారులు కనిపించకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూడొచ్చు. చలి వల్ల చలి తీవ్రత ఎక్కువ ఉండడం, చలి వల్ల బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చలికి సంబంధించి చూడొచ్చు. ఉదయం తెల్లవారుజాము జరుగుతున్నప్పటికీ కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంది. మొత్తంగా మంచుతో కప్పుకున్న చలి వాతావరణం అంతా ఉన్న నేపథ్యంలో చల్లని ఈదురుగాలు రావడం, దీంతో పాటు చాలా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గత 2-3 రోజులతో పాటు మరో వారం రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఉదయం పూట బయటికి రావద్దు. చలి తీవ్రత వల్ల అనారోగ్యాలకు బారిన పడతారని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు నెలకొంది. మొత్తంగా చూడొచ్చు. బయటికి వెళ్తున్న పరిస్థితుల్లో ఏదైతే ముఖానికి మఫ్లర్స్ కట్టుకొని వెళ్తున్నారు చూడొచ్చు. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రహదారుల వెంట వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వాతావరణ మార్పులు దీనికి అంతటికి సంబంధించి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో దీనికి అంతటికి సంబంధించి వాతావరణంలో మార్పులు, చలి ఈదురుగాలులు మరో వారం 10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చలికి బయటికి వెళ్ళాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లాలో చెరువులు కుంటలన్నీ భారీగా నిండి ఉండడం వల్ల పూర్తిగా జలకళ సంతరించుకున్న నేపథ్యంలో అంతే తీవ్రత చలి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా రాత్రి వేళల్లో 8 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఉష్ణోగ్రతలు తక్కువ నమోదు కావడం, గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చలి వల్ల ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు పైన వెళ్ళే వాహనదారులు మంచు దుప్పటి కప్పడం, స్లోగా వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరో వారం రోజుల పాటు చలి తీవ్రతగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.